తొలి కట్టి ఇది పడదా కుర్ర కుంక సుధాదా అదే రకమా రక్తే కవర్ కూడా అంతే ఏదైతే గాలి ఇంటి బ్యాగ్ తింటాయి మంచి దొంగలు వేగం దొంగల పళ్ళు అప్పుడు ఆడిపోయి నేను చెప్పినా పోయేదా ఆడిపోదాంపా ఇటు ఇక వాగదాడి పోదాం ఉన్నా కదా పోయేద్దా ఇట్లా వచ్చినందుకు మళ్ళీ అదన్నా అసలు ఆ మూలకు రాకుండా అది బాగానే ఉంటుంది కానీ ఆడతాం కుదరదు నీళ్ళు బాగా పారుతుంది పానీలో పాకు మధ్యలో ఇట్లా సమోసా టైప్ ఏమవుతుందంటే పానీలలో నోట్లో తీసుకుని ఉరుకుతున్నాయి మనకి అర్థం కావట్లేదు వచ్చి కొట్టట్లే నోట్లో పడి ఉరుకుతున్నాయి ఇక్కడ నుంచి దాటారు మరి నీళ్ళు బాగానే వచ్చినాక ఫ్లోటింగ్ చిన్నగా పోదామా వద్దా లేవా అసలు ఇక్కడ నుంచి చాలా 2 నిమిషాలు అబ్బబ్బబ్బబ్బ ఈ చివరి ఏం చేస్తుంది అది దాటింది ఇక్కడే దాటింది పిండి కాలాలు లేవులే 10 సంవత్సరం పిండి కాలాలు లేపాడులే బా ఇంకా జేబు తడిసిపోయింది జేబులో డబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్ చలిలో ఇంత కష్టపడి వచ్చినా ఒక్క చేప అంటే చేప టచింగ్ కూడా లేదు కొద్దిగా ముందుకు పెట్టి చేద్దామని ముందుకు వెళ్తాను అవకాశం ఉంది ముందు పడే అవకాశం మధ్యలో గాడి బంద్ అయినట్టుంది మనకండి ఏం కోయలేదు మొన్న ఇసుక దొవ్వేటోళ్ళు కుప్పలు పెట్టి ఉంచారు ఆడ భయం ఏం లేదు ఆడ ఇది పెద్ద అమెజాన్ రివర్ కాదు పోలేడు పోదాం అన్నట్టు కొట్టు 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 వెరీ గుడ్ క్యాచ్ బావగారు శుభోదయం ఉమెన్ ఫ్రెండ్స్ ఏం చెప్పినా గాలం దాని లోటు పడితే లబ్బర్ పైకి ఎక్కింది కింద లబ్బర్ పైకి ఇంకా గాలం దాని లోటు ఉన్నాం అదేం చేసింది దాని నోట్లో ఏడ నశాలానికి ఎక్కింది గాలం నశాలానికి దానా తెల్ల చేప కానీ ఇదే ఎదురు వచ్చి వెనక్కిపోయి కొట్టింది అది ఆడికి పోతుంటాను ఆడికి పోతూ ఏముండో 1 కిలోకి ఎక్కువ
ఓ పొగలు ఉంటుంది. ఇక బట్ చికెన్ వేసి చికెన్ వేయలే ఏదో ఇది ముల్లూరు తాగేందంటే మనిషి ఆట రానోడు కూడా ఆడొచ్చు దీంతో. చేప కొడితే అసలు దాంట్లో గాలం ఉంటుంది, రబ్బర్ పైకి ఎక్కి అది ఎదురొస్తే తెల్ల చేప అనుకున్నాం మనం. వెనక నుంచి కొట్టింది, వెనక్కి తిరిగింది అది. అదే అదిద్దే నాకు ఒడ్డు మీద చూస్తేనే ఆపడతా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి గుర్రమెల్లి. ఎవరో బైక్ తీసుకో వచ్చి నాకు దొరకలే కప్పడానికి అమ్మయ్య పడదు. ఆలోచిస్తున్నావు నువ్వు పట్టకుండా ఇదినా వచ్చాడు దెబ్బ పడదేంది చూడు, లటకాన్ని దిగబడేవు ఫ్రెండ్స్. చూడండి కష్టం అనేది ఎట్లుంటుందో, చేపల కష్టం. మొత్తం నాసే కదా, నాసు పట్టేది ముందు కూడా పోనట్లే. జేబులేంది మొత్తం పై దాకా వచ్చింది, నడుము దాకా వచ్చినాయి నీళ్ళు. చూడది కత్తులు పట్టినాం. కనపడితే ఇంటికి వచ్చినాం. నిన్న సాయంత్రం మా పిల్లగాడు డోరీలు కట్టిండు. డోరీలు కట్టినా కానీ ఉపయోగం లేదు, ఒకటే చిన్న కొర్రమైన పడ్డది. దాంతోపాటు బ్యాట్ కూడా పట్టుకొచ్చి ఇది కూడా ట్రై చేస్తే ఒక పూమైన పడ్డది. ఆల్రెడీ దెబ్బ తగిలిన చేపలు ఉన్నాయి, వస్తున్నాయి కానీ కొట్టట్లేదు. యాడికి పట్టుకుపోతున్నా గోతులలోకి నరసింహ వచ్చిన దారి పోకుండా. మునగలేదు, యాడికి పోతున్నావు అంటా నా గోతులలో. నువ్వు మునిగిన లటకాన్ని మునిగితే ఇలా ఈ ప్లేస్లో అమ్మ 3 సార్లు ఊరికి వచ్చింది, కొట్టట్లే. దెబ్బలు తగిలినాయి, గాలాలు తగిలినాయి, కొట్టు వదిలినాయి. లోతుందిలే, ఏమో ఇప్పుడు ఇక్కడ లోతుంటే మళ్ళీ బుక్ అవుతాం కదా, ఇక మరుగులకు కనపడతా ఉండే. చూడు సోబెడి చూడు, ఈ దారి కనపడుతుంది, పోయిన దారి. మనం లొకేషన్ నైట్ గాలాలు కట్టినా పడలేదు, బ్యాట్ ఆడినా పడలేదు, ఒకటే పడ్డది. నడి మధ్యలో వాగులో ఉన్నాం మేము. వాగు దాటి వచ్చినాం, వాగు దాటిపోతున్నాం.
కుర్రవాడు ఒకటి భూమి ఒకటి. ఫ్రెండ్స్ 50 డోరీలు కడితే ఇది ఒకటి పడ్డది. 51 దానికి ఒకటి పడ్డది. ఇదేమో బ్యాట్. ఎట్లా డోరీలు కట్టినా కదా బ్యాట్ ఆడదామని వస్తే అది పడ్డది. ఎట్లా వస్తున్నాయి దగ్గరకు వస్తున్నాయి, మొత్తం తింటాం. టచ్ చేయట్లే పోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాట్లు ఆడారు చాలా మంది, దెబ్బ తగులు ఉంటాయి, టచ్ చేయట్లే. టచ్ చేయడానికి ఒక టైం పడుతుంది. చేపలు అయితే ఉన్నాయిలే కానీ ఇదే పరిస్థితి, దెబ్బ తగిలిన చేపలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దాని పైకాను కిందికి అంటే పైకానం అన్న అది అదే మరి కిందికి అంటారా దాన్ని? మరి అక్కడ స్లైడింగ్ ఉంటే కిందికి అని అర్థం. ఓకే ఓకే నరసింహ, ఓకే రైట్.